సార్ 5 నిమిషాలు అయిపోతుంది సార్. త్వరగా కానివ్వండి. సార్ నమస్కారం సార్. ఎవరు బాబు? ఏం కావాలి? మీ ఆడిటోరియంలో పాట పాడడానికి ఓ అవకాశం కావాలి సార్. ఎవరికి? నీకా? నాకు కాదు సార్, నా ఫ్రెండ్ కి. ఫ్రెండ్ కా? ఇంతకు ముందు కచేరీలు ఏమైనా చేశాడా? గురువెవరు? అలా ఎవరు లేరు సార్, తనే స్వయంగా నేర్చుకున్నాడు. మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే తను గొప్ప సింగర్ అవుతాడండి. తన దగ్గర అంత టాలెంట్ ఉందండి. ఏవయ్యా, ఏదో పిల్ల చేష్టలుగా మాట్లాడడం తప్పితే ఈ సభ విలువేంటో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఒక యేసుదాసు, ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలాంటి ఫేమస్ సింగర్స్ పాడితే జనం వస్తారు, మాకు 4 రూపాయల కలెక్షన్లు వస్తాయి. అలా కాకుండా ఇలా రోడ్డు మీద వెళ్ళే ప్రతిదాన్ని పట్టుకొచ్చి పాడిస్తే నువ్వు నేనే వినాలి. ఓ పని చేయి, ముందు ఏదైనా లైట్ మ్యూజిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ ట్రై చేయి. వెళ్ళు. ఇదిగో మేస్త్రి, నేను ఇంటికి వెళ్ళి వస్తాను, పని త్వరగా కానివ్వండి. స్పీడ్ చేయాలి. ఎలాగైనా మీరు ఛాన్స్ ఇవ్వాలి. నువ్వు ముద్దులే ప్లీజ్. లే. ఇదేంటయ్యా నా కాళ్ళ మీద పడతావు? లేదు సార్, మీరు ఒక్క ఛాన్స్ ఇచ్చారండి వాడికి జీవితాన్ని ఇచ్చినట్టు. సార్ దయచేసి నా ఫ్రెండ్కి మీరే జీవితాన్ని ఇవ్వాలి సార్, ప్లీజ్ సార్. ఏంటి బాబు నువ్వు మాట్లాడేది? నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ నా ఇష్ట ప్రకారం ఏది జరగదు. నేను ఇక్కడ ఒక సాధారణ మేనేజర్ని మాత్రమే. అయినా నువ్వు ఊహిస్తున్నట్టు ఈ ఆడిటోరియంలో కచేరీ చేయటం అంత సులభం కాదు. దీని రెంట్ ఎంతో నీకు తెలుసా? 60,000. మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కలుపుకుంటే సుమారు 90,000 దాకా అవుతుంది. ఈ డబ్బంతా ఎవరిస్తారు చెప్పు? అంటే ఆ డబ్బిస్తే ఇక్కడ పాడొచ్చా సార్? నీ వల్ల అవుతుందా? అవుతుంది సార్. సరే, నీ ఫ్రెండ్ కోసం నా కాళ్ళు పట్టుకున్నావు. మీ ఫ్రెండ్షిప్ కోసమైనా నేను ఏదో ఒకటి చేసి తీరాలి. సెక్రటరీ గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా పర్మిషన్ నేను సంపాదిస్తాను. ఈ లోపు నువ్వు డబ్బు ఏర్పాటు చేసుకో. డిలేగా పని చూసుకో. లేదు సార్, నేను వెంటనే డబ్బులు తీసుకుని వస్తాను. వెరీ గుడ్, బయలుదేరు. థ్యాంక్ యూ సార్. సార్ తర్వాత ఒక చిన్న విషయం. ఏంటి గణేష్? నేను హోటల్ అమ్మిన సంగతి నా ఫ్రెండ్స్కి ఎవరికి తెలియనివ్వకండి సార్. అలాగే నేను ఇప్పుడు హోటల్లో ఏ పని అయితే చూసుకుంటున్నానో ఆ పని అలాగే చూసుకుంటాను. మీరు జీతంగా ఏమైనా ఇస్తే చాలా సహాయంగా ఉంటుంది సార్. చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. ఏమిట్రా నువ్వు చేసిన పని? అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలి. నీ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి ఈ హోటల్ పెట్టుకుని దాని మీదే బతుకుతున్నావు. అది కాస్త అమ్మేసి వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత నీకంటూ ఏముంటుందిరా? నాకంటూ నా ఫ్రెండ్స్ ఉన్నారు, దానికంటే ఇంకేం కావాలి సార్? రే, నా మనసుకు తోచింది చెప్తున్నాను రా. ఈ లోకంలో ఎవ్వరినీ నమ్మలేము. లేదు సార్, మన మనసులో ఏమనుకుంటామో అదే జరుగుతుంది. మంచి అనుకుంటే మంచే జరుగుతుంది. అలా అని మనం అనుకుంటే సరిపోద్దా? అయినా చూడ్డానికి మంచివాడు ఎవడున్నాడు రా ఇవాళ? చూడలేం సార్, ఎందుకంటే అందరూ మంచివాళ్ళని చూడాలని అనుకుంటున్నారే తప్ప ఎవరు మంచివాళ్ళుగా ఉండాలని అనుకోవట్లేదు. ఏదోరా, నీ మంచి కోసం చెప్పాను. సరే, నీ ఇష్టం వచ్చినట్టే చేసుకో. మనం వచ్చినప్పుడే రెడ్ సిగ్నల్ పడుతుందిరా. రాజా సార్, ఆ రాజాగాడి పాటకు మ్యూజిక్ వాయిస్తున్నది ఎవరు? నేనే సార్. ఎంత ధైర్యం ఉంటే వాడి పాటకు నువ్వు మ్యూజిక్ వాయిస్తున్నావు? సార్, రాజా మీ అసిస్టెంట్ కదా సార్. ఎవరిలా చెప్పింది? నా అసిస్టెంట్ అని. నువ్వు అక్కడ మ్యూజిక్ వాయించావో తర్వాత నా స్టూడియో వాకిట్లో కూడా అడుగు పెట్టలేవు. 5 నిమిషాల్లో నేను అక్కడ ఉంటాను. నువ్వు ఇన్స్ట్రుమెంట్స్ తో సహా బయటికి వెళ్ళిపోవాలి. ఓకే సార్, ఇప్పుడే ఇక్కడి నుంచి ఖాళీ చేసేస్తున్నాను సార్. ఏ మణి, సత్యం,
కృష్ణ మొత్తం ఎక్విప్మెంట్ అంతా ప్యాక్ చేసి బయలుదేరండి. ఆ రాజాగాడ అసలు లహర్ గారు రెస్టారెంట్ కాదంట, ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్. ఓకే సార్. వాడికి మ్యూజిక్ గురించి ఏం తెలియదు. ఏమైంది సార్? మేము మీ ప్రోగ్రామ్ చేయట్లేదయా. ఏంటయా చూస్తారు? కమాన్ బ్యాకప్, త్వరగా బయలుదేరండి. సందడయ్యా. రండి రండి. అన్నప్పుడే అనుకున్నాను ఏదో జరుగుతుందని. సార్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? లహరి సార్ రెస్టారెంట్ అని చెప్పి మోసం చేస్తావా? నీ పాట మేము వాయించమయ్యా. సార్ 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 లైఫ్ సార్ ప్లీజ్ సార్. నీ లైఫ్ చూస్తే నా లైఫ్ వేస్ట్ అవుతుందయా. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ దయచేసి రండి, అందరూ వచ్చేసారు కదా. ఏయ్, నీకు చెప్తే అర్థం కదా? బా. సార్, ఎన్ని ప్లీజ్. సార్లు చెప్పాలా? ఇలాంటి ఆఫీస్ బాయ్లు అందరికీ వాయించడం మొదలు పెడితే చివరికి మన ఆఫీస్ బాయ్ అవుతారు. నాకు ఈ పాటే వద్దు. ఏంట్రా, నేను అప్పుడే చెప్పాను కదరా, నా తలరా తింటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, వదిలేరా. ఎక్కడికి వెళ్తావు? ఏంట్రా పెద్ద తలరాత? నీ తలరాత నువ్వే రాసుకోవాలి. రై, ఈ రోజు నువ్వు ఇక్కడ పాడాలని వచ్చావు గానీ వాళ్ళు వాయిస్తే గానీ పాడాలని రాలేదు. రై, వాళ్ళు లేకపోతే నువ్వు పాడలేవా? నీ వల్ల కాదా? ఆ? రై, నువ్వేదో మిమిక్రీలో పెద్ద సాధిస్తానని చెప్పుకుంటున్నావే, ఇప్పుడు చూపించరా నీ టాలెంట్ ని. నీ మాట వచ్చింది చూడు. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు. రారా పోదాం. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. సరే వెళ్ళిపోతా రావే. ఆఫీస్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మరి మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది?